మీకు 4th టాస్క్ ఇస్తున్నాను. ఏంటి సార్ అది? వర్క్షాప్కి మాత్రం లింక్ పెట్టకండి సార్ ప్లీజ్. అది కాదు బాలు, ట్రిప్ సిటీ కమ్యూనిటీ హాల్లో డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ బిజినెస్ సెక్టార్స్ మీద మీటింగ్ జరగబోతుంది. అందులో మీ ఇద్దరు యాడ్ మేకింగ్ గురించి, దానికి సంబంధించిన బిజినెస్ గురించి సెమినార్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఎవరి ప్రెజెంటేషన్ బెస్ట్గా ఉంటే వాళ్ళు ఈ టాస్క్ విన్నర్. రేపేనా సార్? అఫ్ కోర్స్, యూ బోత్ హ్యావ్ 24 hours టైం. ఆల్ ది బెస్ట్. నాకు ఈ టాస్క్ ఓకే. సీ యూ ఎట్ సెమినార్ హాల్. ఒక్క టాస్క్ గెలిచినందుకే ఈఫిల్ టవర్ ఎక్కినంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది వేదవకి. అమ్మో, సెమినార్కి ప్రిపేర్ అవ్వాలి. రాను రాను ఈ ఢిల్లీ గడికి నేనంటే లెక్క లేకుండా పోతుంది. నా పని ఒక్కటి కూడా చేయట్లేదు. అసలు ఈ ఇంట్లో ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. రే వరుణ్, వీడిలా పనులు చేసుకుంటూ అలసిపోయి నాన్న నాకు పెళ్లి చెయ్యి అని అడగాలి. పాపం అన్నయ్య, పనులు చేసుకుంటూ ఎంత బక్కగా అయిపోయాడో చూడండి. రే ఢిల్లీ అయ్యగారు, రేపటి నుంచి ఈ వరుణ్ గడి పనులు కూడా మానేరా. నానా ఊరుకోండి గారు, నేను అసలు టెన్షన్తో చేస్తున్నాను. దేనికిరా? అంటే నేను సరిగ్గా పనులు చేయట్లేదని రేపటి రోజు నా ప్లేస్లో వేరేవాడిని పెట్టుకుంటే నా పరిస్థితి ఏంటి? నో వేరా, వస్తే గిస్తే వాడి లైఫ్ లోకి ఇంకో పెళ్ళ రావాలి గాని పనుడు రావడానికి వీలేదురా. రానివ్వను కూడా. వచ్చేసిందండి. ఏంటి అంకిల్? తిక్క కుదిరింది వేదవకి. నేను వెళ్తాను. ఏంట్రా బాలు, ఇది నీ పార్ట్ టైం జాబా? చూడు, మైండ్ యువర్ బిజినెస్. ఇది నీకు అనవసరం. ఇది మా ఇంట్లో డిసిప్లిన్. ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటాం. అది సరే గాని నా బట్టలు కూడా తెచ్చిస్తాను. సరదాగా ఐరన్ చేసి పెట్టొచ్చు కదరా. అసలే సెమినార్కి వెళ్ళాలి. చేస్తా. ఇలానే రారా పోరా అంటూ ఉండు. ఏదో ఒక రోజు నీ మూతి ఇస్త్రీ చేస్తా. గోవిందు, హాయ్ మోహన్. ఏంటో మేడం గారికి సడన్ గా మేం గుర్తొచ్చాం. సారీ మోహన్, వర్క్ ప్రెషర్ అంతే. ఆ రోజు నుంచి కంటిన్యూస్గా నీకు సారీ చెప్తున్నాను కదా, ఇంకా కోపం తగ్గలేదా? వీఆర్ ఫ్రెండ్స్ కదా మోహన్. ఫ్రెండ్స్ అంటే అండర్స్టాండింగ్ ఉండాలి. ఫ్రెండ్స్ కదా, సారీ యాక్సెప్టెడ్. సిగ్గు లేకపోతే సరే. ఏట్లో తాడి చెట్టు పెరిగినట్టు పెరిగాడు. దేనికి? తిండి దండగా. ఎవరిని గోవిందు? ఢిల్లీలే. ఓ, అవసరమా నీకు? పులిహోర కలుపుకా. పులిహోరా? తనేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాళ్లే మోహన్. నువ్వు త్వరగా రెడీ అయిపో. నేను సెమినార్ అటెండ్ అవ్వాలి. ఇద్దరం కలిసి సెమినార్కి వెళ్ళి అట్నుంచి అటు లంచ్కి వెళ్దాం. ఓకేనా? అలాగే. బాయ్ బాయ్. తగలబడిపోతున్నట్టుంది. నాకేం కర్మ. నిన్ను కాదులే, ఐరన్ బాక్స్ ని. ఓ బాయ్. అరే మోహన్, నీ బాడీలో సిగ్గనే పదార్థం శాంపిల్కైనా ఉందా? అదేంట్రా అలా అడిగావు? మొన్న నువ్వు వారం రోజుల పాటు ఎక్కడికి వెళ్ళొద్దంటే వినకుండా వైజాగ్ వెళ్ళింది. ఇప్పుడొచ్చి సెమినార్ లంచ్ అని సోప్ వేసింది. నువ్వు జారిపడ్డావు. సారీ చెప్పింది కదరా. ఊరికి చెప్పింది అనుకుంటున్నావా? అవసరం రా, అవసరం. నీతో వెళ్తే క్యాబ్కి డబ్బులు కట్టక్కర్లేదు. లంచ్ అయిపోతుంది. డ్రాపింగ్ కూడా నీదే కదా. పైపెచ్చు సెక్యూరిటీ. తన అవసరానికి నేను వాడుకుంటుందిరా. అంతేనంటావా? ఇప్పుడు ఏం చేయమంటావురా? అవాయిడ్ చెయ్యి. నువ్వు తనతో వెళ్ళకూడదంతే. మగాడు ఎంత బెట్టు చేస్తే ఆడది అంత బెండ్ అవుతుందిరా. గాట్ ఇట్? ఎస్, గాట్ ఇట్. minutes. Hey. Oh.
హలో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ 10 లోపు సెమినార్ గేట్లోకి ఎంటర్ అవ్వకపోతే మళ్ళీ ఓపెన్ చేయరు. 5 minutes. ఏ ఇప్పుడు అర్థమైందా? టాలెంట్ కాదు, ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ అని. బాయ్ బాయ్ లూజర్. Two minutes. నీ 2 minutes తగలెట్టా. ఈ గ్యాప్ లో 20 మందికి మ్యాగీ చేసి ఉండొచ్చు. నీలాంటి టైం సెన్స్ లేని వాడిని నేను ఎక్కడా చూడలేదు. అమ్మో, బాలు అన్నట్టు శైలు నిజంగా సీల్ రాకాసే. ఆటో అమ్మయ్యా, టైంకి వచ్చేసాను. పేపర్స్ లేకుండా సెమినార్ ప్రెజెంట్ చేయడం ఎలా? అసలు పేపర్స్ ఏమయ్యాయి? ఓ సెమినార్ ప్రెజెంటేషన్ పేపర్స్. తప్పు శైలు, అలాంటి వాడికి ఇలానే చేయాలి. Damn it. డామ్ ఇట్, షేమ్ ఆన్ యూ. కొంచెమైనా టైం సెన్స్ ఉండాలి. మీ ఆఫీస్ నుంచి సెమినార్కి ఎవరు అటెండ్ కాలేదేంటని వాళ్ళని అడిగితే నా తల ఎక్కడ పెట్టుకోవాలి? టోపీలో. వాట్? సారీ అంటున్నాను సార్. నీ పంక్చువాలిటీ ఏమైంది శైలు? ఇట్స్ జస్ట్ హ్యాపెన్. సో ఇద్దరు ఈ టాస్క్లో ఫెయిల్ అయినట్టే. సార్, నేను టైంకి ఎగ్జాక్ట్గా వెళ్ళాను సార్, బట్ ఫైల్ మర్చిపోయాను అంతే. తను అసలు అక్కడికి రాలేదు కూడా, సో నేనే గెలిచినట్టు కదా సార్. వెనకటికి నీలాంటోడే ఆపరేషన్ సక్సెస్ కానీ పేషెంట్ డెడ్ అన్నాడంట. స్టాప్ ఇట్ బోత్ ఆఫ్ యూ. మీ ఇద్దరికి చివరిగా ఒకే ఒక టాస్క్ ఇస్తున్నాను. దీని రిజల్ట్ని బట్టే మీ యూఎస్ డ్రీమ్ రిజల్ట్ ఉంటుంది. ఏంటి సార్ అది? త్వరగా చెప్పండి. ఈసారి అస్సలు ఫెయిల్ అవును. ఎస్ సార్, త్వరగా చెప్పండి సార్. నాకు మనం చేయబోయే గవర్నమెంట్ ప్రాజెక్ట్ టూరిజం ప్లేసెస్ అండ్ వాటి ఎలివేషన్ గురించి ప్రజెంటేషన్ డాక్యుమెంట్ ఇవ్వాలి. ఎవరు బెస్ట్ ప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళే టాస్క్ విన్నర్. ఓకే సార్, ఐ విల్ బి ఆన్ ద వర్క్. సార్ సార్, ఆల్ ది బెస్ట్ అగైన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళిద్దరిది టాస్క్ గెలవాలని పోరాటం కాదు, ఒకరినొకరు ఓడించుకోవాలని ఆరాటం. ఏంటో. ఏంటి అప్పుడే ప్రెజెంటేషన్కి రెడీ అయిపోతున్నావా? ఇళ్ళలగానే పండగ కాదు. పండుగో దండుగో నా పని నేను చేసుకుంటున్నాను. నీ పని నువ్వు చేసుకో బాలు. పని పట్టడమే కదా నా పని. నా ఫైల్లో పేపర్స్ ఎందుకు తీసావు? ఏంటి జోకా? నీ పొరపాటు నాకంట కడుతున్నావా? లేదు, నువ్వే నీ పర్ఫ్యూమ్ని నా ఫైల్ కంటగట్టావు. ఇంకా ఎన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తావు? నువ్వు బీబీసీని మిస్గైడ్ చేసి నేను రాంగ్ కాన్సెప్ట్ చేసేలా నువ్వు చేయలేదా? మరి దాన్నేమంటారు చెప్పు. ఓహో, మరి నిషాని నన్ను కలుపుతానని కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ఆ అమ్మాయిని ట్రాప్ చేయడాన్ని ఏమంటారు? మాట్లాడు. అవును, నిషాతో అబద్ధమే చెప్పాను. నాకు ఆఫీస్ స్టాఫ్ సపోర్ట్ కావాలి కాబట్టి అలా చేశాను. అయినా నేనేం తన నమ్మకాన్ని మిస్యూజ్ చేయలేదే. తనకి ఇష్టమైన పనిని నాకు సపోర్ట్గా చేసుకున్నాను అంతే. అలా అయితే నిషా నా మీద బోలెడు ట్రిక్స్ ప్లే చేసింది. దానికి నేనేమి రియాక్ట్ అవ్వలేదే.
సో నాది తప్పు కాదు. అవును, నిషాతో అబద్ధమే చెప్పాను. నాకు ఆఫీస్ స్టాఫ్ సపోర్ట్ కావాలి కాబట్టి అలా చేశాను. నా గురించి నీకు కంప్లీట్గా తెలుసు. ఐ హేట్ గర్ల్స్, ఐ హేట్ లవ్. సో నీకేమైనా హోప్స్ ఉంటే వదిలేసి జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ వర్క్. ఇంకోసారి ఇలాంటి వాళ్ళ వల్ల చిక్కకు. గో టు యువర్ సీట్. సారీ సార్ అండ్ థ్యాంక్ యూ. నాతోనే ట్రిక్స్ ప్లే చేస్తావా? నీ జీవితం నాశనం చేసేంత వరకు నేను నిద్రపోను. పాపం మోహన్, టెన్షన్లో అనవసరంగా కోప్పడ్డాను. బాగా ఫీల్ అయినట్టున్నాడు. అట్లీస్ట్ ఫోన్ కూడా చేయలేదు. నేనే చేసి సారీ చెప్తాను. నాన్న కాల్ చేస్తున్నారు. హలో నాన్న, ఎలా ఉన్నారు? షిరిడి వెళ్ళారు కదా, దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందమ్మా. నీకు కూడా బాబా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. థ్యాంక్ యూ నాన్న. శైలమ్మా, చెప్పండి నాన్న. మేము రిటర్న్లో హైదరాబాద్ మీదుగానే మన ఊరు వెళ్తున్నాం కదా. మీ అమ్మ మోహన్ను చూడాలని ఒకటే పోరు పెడుతుంది. రేపు ఆదివారం కదా, నువ్వు కూడా ఫ్రీగా ఉంటావు కదా. రేపు హైదరాబాద్లో దిగి నీ దగ్గరకు వద్దామని డిసైడ్ అయ్యాము. ఓ అలాగా. అది కాదు నాన్న. ఏమ్మా, ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పు, ఆగిపోతాం. అబ్బే అదేం లేదు నాన్న. నేను స్టేషన్కి వచ్చి పికప్ చేసుకుంటాను. ఇదికమ్మా నీకు అంత శ్రమ. అడ్రస్ చెప్పు, మేమే క్యాబ్ వేసుకొని వస్తాం. సరే నాన్న, మీకు మెసేజ్ పెడతాను. మంచిదమ్మా, ఉంటాను. గుడ్ నైట్ తల్లి. గుడ్ నైట్ నాన్న. రై, అందరూ ప్రశాంతంగా నిద్రపోతుంటే నువ్వేంట్రా పంచాంగం చదువుతున్నావు? నా గ్రహ సంచారం అస్సలు బాలేదు గోవిందు. ఏ గ్రహ శాంతి చేయించుకుందామా అని చూస్తున్నాను. ఎందుకో? ఎందుకేంటి, నువ్వు చెప్పినట్టు శైలు విషయంలో బెట్టుగా ఉంటున్నాను కదా. మనం ఎంత బెట్టుగా చేస్తే అమ్మాయిలంత బెండ్ అవుతారని చెప్పావు కదా. అవును, ఇప్పుడు కూడా అదే అంటాను. మరి నా కోసం తను ఒక్క కాల్ కూడా చేయలేదు. పైగా నేను లేట్ చేసినందుకు, తన సెమినార్ మిస్ అయినందుకు చెడామడా తిట్టేసింది. అయ్యో పాపం. ఇంతకు ముందు శైలు మట్టి కుండలా కనిపించేది, మరిప్పుడు నిప్పుల కుంపట్లా కనిపిస్తుంది. అందుకే చెప్తున్నాను కదరా, నా మాట విని బెంగళూరు వెళ్ళిపో. ఈ అమ్మాయిలంతా దూరం నుంచి అచ్చం మంచు కొండలానే ఉంటారు, కానీ అసలు లాభా అంతా దగ్గరికి వెళ్తేనే బయటపడుతుంది. నాకు భయంగా ఉందిరా. నీకు నేనున్నాను కదరా, డోంట్ వరీ. నీ లైఫ్ నుండి ఆ శైలు ఎస్కేప్ అయ్యేలా చేసే బాధ్యత నాది. మోహన్ మనసులో విషపు విత్తనాలు వేస్తుంది నువ్వేనా? నీ తెగులు ఎలా వదిలించాలో నాకు బాగా తెలుసు. అయిపోయావురా బాలు, చెప్తాను సంగతి. శైలు, నువ్వేనా? కాఫీ. కాఫీ?
ఎప్పటికైనా బుద్ధి వచ్చిందారా ఢిల్లీ? ఉదయాన్నే కాఫీతో వచ్చావు. వచ్చింది ఢిల్లీ కాదు గోవిందు. నువ్వా? బుద్ధి లేదు. అబ్బాయిల రూమ్లోకి పర్మిషన్ లేకుండా వచ్చేస్తావా? అలాంటప్పుడు తలుపులు మూసుకొని పడుకోవాలి. ఇలా ఫ్రీ ఎంట్రీ పెట్టకూడదు. నా రూము నా ఇష్టం. అయినా నీకు ఇక్కడేం పని? నేనే నీ కోసం రాలేదు, మోహన్ కోసం వచ్చాను. కాఫీ చల్లారిపోతుంది, తీసుకోండి. థ్యాంక్ యూ. రేయ్, మొన్న నీ వల్లే సెమినార్ మిస్ అయిందన్న కక్షతో ఏ ఎలుకల ముందో కలిపేస్తుంటుంది. జాగ్రత్త. ఏంటి, కాఫీ బాలేదా? నా టైం బాగాలేదు. హో, కరెక్ట్గా చెప్పావు మోహన్. కొన్ని రోజుల నుంచి నేను నీ మీద కోపంగా రూడ్గా ఎందుకున్నానో తెలుసా? ఎందుకు? పోయిన నెల చంద్రగ్రహణం వచ్చింది కదా, ఆ టైంలో నువ్వేమైనా బయటికి వెళ్ళావా? అవును. అది ఆ దెబ్బతో ఆ రోజు నుంచి గ్రహాలన్నీ నీ మీద ఆగ్రహంతో ఉన్నాయి మోహన్. అందుకే నేను నీ మీద కోపం తెచ్చుకునేలా చేశాయి. ఇదేదో కొత్త డ్రామా స్టార్ట్ చేసినట్టుంది. ఏంటి కొత్త డ్రామానా? ఇదంతా నీకెవరు చెప్పారు? బాబా బకరానంద స్వామి చెప్పారండి. కొన్ని రోజులు మీకు దూరంగా ఉండి చెవిలో పువ్వు వ్రతం చేస్తే అంతా సర్దుకుంటుంది అని చెప్పారు. ఈ రోజుతో ఆ వ్రతం పూర్తయిపోయింది, ఇంకంతా నార్మల్ అయిపోతుంది. బకరానంద స్వామి చెవిలో పువ్వు వ్రతమా? నిజమా శైలు? నిజం మోహన్. కావాలంటే మీ బాలు మీద ఒట్టు. ఎంత బాగా సెట్ అయిందో. మధ్యలో నేనెందుకు? మధ్యలో ఉన్నది నువ్వే కదా. దీని కళ్ళల్లో కొరివికారం కొట్ట. ఆ చూపు చూడు దెయ్యంలాగా. అంటే నీకు నా మీద నిజంగా కోపం లేదా శైలు? అంతా యాక్టింగా? అవును మోహన్, ఈ రోజుతో గ్రహాల ఆగ్రహం అంతా పోయింది. రే మోహన్, త్వరగా రెడీ అవ్వు మోహన్, నీకు సర్ప్రైజ్ ఉంది. ఇంకెన్ని సర్ప్రైజ్లు ఇస్తావు తల్లి? సర్ప్రైజ్లే సూపర్ మార్కెట్ ఏమైనా పెట్టుకున్నావేంటి? నువ్వు ఊరుకో గోవిందు. నువ్వు చెప్పు శైలు, ఏంటా సర్ప్రైజ్? సర్ప్రైజ్ అంటే సర్ప్రైజే. నీ డ్రెస్ కూడా నేనే ఐరన్ చేసేసాను. ఆ డ్రెస్ వేసుకుని రెడీగా ఉండు, ఓకేనా? బాయ్ బాయ్. బాయ్ ఏంజెల్. ఏంజెలా అంటే ఇడు మళ్ళీ మొదటికొచ్చాడు. ఒరే మోహన్, నేను చెప్పేది వినరా? అబ్బా నువ్వు ఆగరా, సర్ప్రైజ్ అంట. ఇది పట్టుకో, నేను రెడీ అవ్వాలి. అబ్బా, అమ్మో, ఈ అమ్మాయిలు ఓసర వెళ్ళకి చెల్లెళ్ళు. అవి రంగులే మారుస్తాయి, వీళ్ళు మనుషుల్నే మార్చేస్తున్నారు. హలో నాన్న, స్టేషన్లో దిగారా? క్యాబ్ బుక్ చేశాను, కరెక్ట్గా లొకేషన్కి వచ్చేస్తుంది. ఎవరన్నా వస్తున్నారమ్మా? అవును అంకుల్, అమ్మ నాన్న వస్తున్నారు. ఓ వెరీ గుడ్. ఏదన్నా పని మీద వస్తున్నారమ్మా? లేదు అంకుల్, మోహన్ని కలవడానికి. అయినా మీకు ఇప్పుడే పెళ్ళెందుకు అమ్మాయి గారు? శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటున్నారు కదా. బాలుగారి సావాసం చేసే నీకు కూడా పెళ్ళంటే గిట్టడం లేదా ఢిల్లీ? ఎప్పటికైనా చేసుకోవాల్సిందే కదా. అంతే నాన్నగారి ఇష్టం, అంతే. ఆయన ఏం చేసినా నా మంచి కోసమే. ఈ కాలంలో నీలాంటి కూతురు ఉండడం నిజంగా ఆయన అదృష్టం అమ్మా. నీలాంటి కోడలు దొరకాలన్నా కూడా అదృష్టం ఉండాలి కదమ్మా. సర్లేండి, మీకు హాస్పిటల్కి లేట్ అవుతుంది, బయలుదేరండి. అంకుల్ ఏమైంది? హెల్త్ ఏమైనా బాలేదా? అదే లేదమ్మా, రెగ్యులర్ చెకప్ అంతే. అయితే కొంచెం పోస్ట్పోన్ చేసుకోవచ్చు కదా అంకుల్. మీరు కూడా మా అమ్మ నాన్నల్ని కలిసినట్టుంటుంది. కుదరదండి, ఆయన ఆల్రెడీ ఆయింట్మెంట్ తీసుకున్నారు. అంటే అపాయింట్మెంట్లే అమ్మా. 400 యాదవ. ఈసారి ఎప్పుడు నువ్వు వచ్చినప్పుడు కలుస్తానులే అమ్మా. సరే అంకుల్, మీరు వెళ్ళరండి. నేను మోహన్ మా ఇంటికి తీసుకెళ్తాను, తనకి సర్ప్రైజ్ ఇవ్వాలి. మంచిదమ్మా.
ఢిల్లీ దగ్గర దూరం అవుతుందిరా. మరి అదే 24 గంటలు టీవీ చూస్తూ కూర్చుంటే సైట్ రాకపోతే ఇంకేం వస్తుందండి? ఎలాగో హాస్పిటల్ వెళ్తున్నారు కదా, ఆ కళ్ళు కూడా కరెక్ట్గా చూపించుకొని అప్పుడు వచ్చేయండి. ఎవరండి మీరు? ఎవరు కావాలి? అది శైలజ. ఓ, శైలజ గారి కోసమా? మ్మ్. రండి రండి, కూర్చోండి కూర్చోండి, మ్మ్. రండి. పదండి. మీరు? నేను శైలజ నాన్నని, తను నా భార్య. ఓ, నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. నమస్తే బాబు. నమస్తే. మీరు ఓనర్సా? అయ్యో కాదండి, శైలజ్ గారు మా పక్కింట్లో ఉంటారు, మాకు బాగా క్లోజు. అవునా? డ్రైవర్ ఈలేనని డ్రాప్ చేశాడు బాబు. ఏదో పొరపాటు పడ్డాడనుకుంటానండి. పదండి అమ్మాయి దగ్గరికి వెళ్దాం. భలేవారే, శైలజ్ గారి పేరెంట్స్ అయ్యుండి మా ఇంటికొచ్చి అట్లీస్ట్ టీ కాఫీ కూడా తీసుకోకుండా వెళ్తారా? అయ్యో పర్లేదు వద్దు బాబు. ముందు మీరు కూర్చోండి, కూర్చోండి. ఢిల్లీ, వెళ్ళి కాఫీ తీసుకురా. బాబు గారు మీరు రండి ముందు. బాగుందండి మీ వరుస. సెలబ్రిటీల పెళ్లికి టీవీ ఛానల్ వాళ్ళు హడావిడి చేసినట్టుంది. సూటిగా చెప్పు, శుద్ధి లేకుండా. వాళ్ళు వచ్చింది ఆ మోహన్ గారికి పెళ్లి చూపులు చూసి శైలు గారితో ముడిపెట్టడానికి. అవునా? అయితే పంపించేయమంటావా? అబ్బా, మీ బూస్ట్పురాన్ని కాసేపు పక్కన పెట్టి నా గంజిపుర ఐడియా వినండి. అంటే వీళ్ళ ముందు మోహన్ కట్టే బాలు అన్నయ్యే బెటర్ అని బిల్డప్ ఇవ్వాలి, అంతే కదా? డాన్. బన్ బన్. లొకేషను పొరపాటు పడ్డామమ్మా. నువ్వున్న ఇంటి పక్కింట్లో ఉన్నావమ్మా. అలాగేనమ్మా. అమ్మాయి వచ్చేస్తుంది. నాన్నగారు హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళారండి, లేదంటే ఆయన కూడా ఉండేవారు. రే ఢిల్లీ, టిఫిన్ పెట్టు. ఎవరు వీళ్ళు? శైలజ్ గారి పేరెంట్స్ అన్నయ్య. శైలు పేరెంట్సా? నేను మా అన్నయ్య బాలు. మా అన్నయ్య శైలజ్ గారు ఇద్దరు కొలీగ్స్ అండి. ఓ, వీళ్ళ సీల్ రాకాసి సంత అన్నమాట.